వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సత్వ రజః తమో గుణాలలో ఏదైతే జీవుని యందు ఎక్కువగా ఉంటుందో అది సత్వగుణమైన, రజోగుణమైన, తమో గుణమైన ఆ గుణము మిగిలిన గుణాలని అణగదొక్కేస్తుంది. సాత్విక గుణవంతులైతే వాళ్ళకి ప్రపంచమంతా సాత్వికంగానే కనిపిస్తుంది. ఎవరిలోనూ ద్వేషం కానీ లోపం కానీ వాళ్ళకి కనిపించదు. అలాగే రజోగుణం అంటే ఇంచుమించుగా అహంకార లక్షణం, అది ఉన్న వాళ్ళకి ప్రపంచమంతా తామే అధికం అనే గర్వం ఉంటుంది. ఆ గర్వం మిగిలిన గుణాలని అణిచివేస్తుంది. ఇంకా తమో గుణ లక్షణం ఉన్న వాళ్ళకి అతి నిద్ర, అతి బద్ధకం, అతి నిర్లక్ష్యం, వాళ్ళకి ఏమీ బుద్ధికి తోచదు, ఎదుటి వాళ్ళు చెప్పినా వినరు, మూర్ఖంగా వితండంగా మొండిగా వాదిస్తూనే ఉంటారు. ఇది తామస లక్షణం. ఈ లక్షణం ఉన్న వాళ్ళకి మిగిలిన రెండు లక్షణాలు దరిదాపుల్లో కూడా ఉండవు. అందువల్లనే సాధకుడు ముందుగా సత్వగుణాన్ని అలవర్చుకుని దాన్ని బాగా అభ్యసించాలి. దాని చేత రజోగుణ తమో గుణాలని పూర్తిగా అణిచివేసినట్లయితే ఆ సత్వగుణం కానీ అలాగే మిగిలిన గుణాలు కానీ అన్నీ కూడా దగ్గరికి రాకుండా చివరికి వాటినన్నిటినీ దాటి నిర్గుణ పరమాత్మ స్థానాన్ని పొందవచ్చు. ఈ శ్లోకం ఇంకా ముందర శ్లోకాల్లో ఇంచుమించుగా 3, 8, 9, 10, 12 చాలా చోట్ల అర్జునుడిని భగవానుని భారతాన్ని సంబోధించాడు. ఈ విషయం ముందర చెప్పుకున్నట్లుగానే ఒకే అధ్యాయంలో ఎన్నిసార్లు భారతాన్ని సంబోధించడంలో విషయం ఏంటంటే భారత శబ్దంలో ఉన్నటువంటి భా అనే అక్షరానికి ప్రకాశించుట అనేది, అలాగే రత అంటే ఆసక్తుడే ఉండుట అని అర్థం చెప్తారు. ఈ పదం ద్వారా అర్జునుడికి ప్రకాశ స్వరూపం, త్రిగుణ మాలిన్యం అంటే ఎటువంటి గుణాలు లేనటువంటి వాడు, నిర్మలమైన స్వరూపాన్ని ఉన్నవాడు అని తెలుసుకుంటూ అర్జునుడికి తెలియజేసినట్లుగా మనకి తెలియజేయడం వలన ఆత్మస్థితిని పొందడానికి అందరూ కూడా ప్రయత్నించాలి. జై గురుదత్త.